గురువు చెప్పిన మాట వినకపోతే ఎలా అవుతుందో చూడండి. ఒకప్పుడు విజయనగరంలో పరమానందయ్య అనే జ్ఞానవంతుడు ఉండేవాడు. ఆయనకు 10 మంది శిష్యులు. కానీ వాళ్ళు చాలా అమాయకులు. ఒకరోజు గురువుగారు చెప్పారు, నది దగ్గరికి ఎవరు వెళ్ళకండి, లోతు ఎక్కువగా ఉంటుంది. కానీ శిష్యులు అనుకున్నారు, గురువు ఎందుకు వద్దంటున్నారో చూద్దాం ఏముందో. అందరూ నది దగ్గరికి వెళ్ళి నదిలో జారి పడిపోయారు. బయటకి వచ్చి లెక్క పెట్టుకున్నారు. ఒక్కరు, ఇద్దరు, 9 మంది మాత్రమే. అందరూ ఏడుస్తున్నారు, ఒక శిష్యుడు మునిగిపోయాడు అంటూ. అప్పుడు ఒక గ్రామస్తుడు వచ్చి చెప్పాడు, మీ తలలని లెక్క పెట్టండి. తలలు లెక్క వేసి చూశారు. 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు సిగ్గుపడుతూ. ఈ కథ నీతి: గురువు మాట వినకపోతే తిప్పలు తప్పవు.